నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎగువ నుంచి పోటెత్తిన వరద, నర్సాపురం సకినేటిపల్లి రేవుల మధ్య పంటు రాకపోకలు బంద్. పెదమల్లం మాచేనమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు, ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన చండీ హోమం. టీడీపీలో చేరిన వైసీపీకి చెందిన 14 మంది విశాఖ కార్పొరేటర్లు, సంఖ్యాబలం తగ్గడంతో మేయర్ పీఠం అధికార పార్టీ కైవసం చేసుకునే అవకాశం. శాకాంబరి అలంకరణలో భక్తులకు కాకినాడ కామాక్షి అమ్మవారి దర్శనం, అమ్మను దర్శించుకుని మైమరిచిపోయిన భక్తజనం. ఎగువ నుంచి వరద నీరు పోటెత్తడంతో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద సోమవారం వశిష్ఠ గోదావరి నిండు కుండలా మారింది. గడిచిన 24 గంటల నుంచి సుమారు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. మంగళవారం నాటికి మరో 3 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సిద్ధాంతం నుంచి నర్సాపురం వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర గోదావరికి ఏటిగట్టు ఉంది. ప్రతి 6 కిలోమీటర్లకు ఒక లస్కర్ను నియమించి నీటి ఉధృతికి గట్టు కోతకు గురికాకుండా పర్యవేక్షిస్తున్నారు. గట్లు బలహీనంగా ఉన్న ప్రదేశాల్లో ఇసుక బస్తాలతో పటిష్టపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో నర్సాపురం సకినేటిపల్లి రేవుల మధ్య పంటు రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు పంటు తిరక్కపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెద్దమల్లం గ్రామంలో కొలువైన మాచేనమ్మ పల్లాలమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుని సారె సమర్పించారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరోవైపు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వీవీఎస్ రామచంద్ర కుమార్ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెద్దమల్లం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మాచేనమ్మ అమ్మవారి దేవాలయం ఆషాఢ మాస శోభతోటి. ఈ ఆషాఢ మాసం అనగానే ఎక్కడెక్కడి నుంచో తదితర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు, అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రోజు ఆషాఢ మాసం ఆదివారం పౌర్ణమి. ఈ సందర్భంగా ఈ దేవాలయానికి పౌర్ణమి సందర్భంగా ప్రతి పౌర్ణమికి చండీ హోమం చేస్తూ ఉంటాం. అలాగే చండీ హోమం ఈవేళ ఆదివారం అవడం చేత నలుమూల నుంచి భక్తులు వచ్చి వారి కోరికలు తీర్చుకుని అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే వచ్చిన భక్తులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా మంచినీటి సౌకర్యం, అలాగే శానిటేషన్ తదితర ఇబ్బందులు ఏమి కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే గోదావరి ఉధృతంగా ఉన్న వాళ్ళని ఎవరిని కూడా గోదావరిలోకి ప్రవేశించకుండా బందోబస్తు ఏర్పాటు చేసి సిబ్బంది ఎవరిని కూడా గోదావరిలోకి అనుమతించట్లేదు. వారు స్నానం చేయాలనుకుంటే పక్కనే జల్లు స్థానాలు ఏర్పాటు చేశాం. ఈ గోదావరి వచ్చిన సమయంలో కూడా జల్లు స్నానాలు చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాటు చేశాం. ఈ విధంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ ఆషాఢ మాసం నెలలు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి మూలన చాలా భక్తులు ఇచ్చేస్తూ ఉంటారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆషాఢ మాసం శుద్ధ పౌర్ణమి రోజున కామాక్షి అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి పూజలు చేస్తున్నట్టు ఆలయ చైర్మన్ అరటికట్ల రామ్మోహన్ రావు తెలియజేశారు. కాకినాడ సంత చెరువు వద్ద ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసంలో పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ కామాక్షి అమ్మవారికి నవ వర్ణార్చన శాకాంబరి అలంకరణ నిర్వహించారు. అందులో భాగంగా ఆలయాన్ని కమిటీ సభ్యులంతా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సుందరంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి కామాక్షి అమ్మవారి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అరటికట్ల రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఆషాఢ మహోత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు వీర రాఘవులు, పొన్నాడ బ్రహ్మానందరావు, కుమ్మోజు చిరంజీవి, నక్కా విజయ్, అరిప్రాల శ్రీను, పట్నాల చిట్టిబాబు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా జరుగుతుంటాయి. రాంబాబు గారు అందరూ చాలా బాగా జరుగుతున్నారు. ఈరోజు అవతారం శాకాంబరి అవతారం చాలా బాగా కాయగూరలు అమ్మవారు ప్రెసిడెంట్ గారు చాలా బాగా అమ్మవారు చాలా బాగా ఇప్పుడు కూడా నవరాత్రులు మొదలు అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. కాకినాడ సత్య శనివారంలో చేసిన శ్రీ కామాక్షి అమ్మవారి వీరబ్రహ్మేశ్వర ఆలయం నందు ఈరోజు పౌర్ణమి సందర్భంగా కామాక్షి అమ్మవారికి ప్రతి నెల జరుగు నవవార పూజ, అలాగే మరి ప్రతి సంవత్సరం మనం జరుగు ఈ శాకాంబరి అమ్మవారి అలంకారంలో కామాక్షి అమ్మవారిని ఈరోజుని మన భక్తులందరూ సహాయ సహకారంతో అలంకరించడం జరిగింది. మరి భక్తులందరూ కూడా కోరికలు నెరవేరి మన పంటలన్నీ బాగా పండి అందరూ సుఖ సంతోషాలతో అష్ట ఆరోగ్యాలతో ఉండాలని ఈరోజు అమ్మవారికి అలంకరణ చేయించడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా పూర్తి సహాయ సహకారం నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి పౌర్ణమి కూడా ఇదే విధంగా నవవర్ణ పూజ జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ పూజలో పాల్గొని అమ్మవారిని ధరించవలసిందిగా కోరుతున్నాను. కాకినాడ జగన్నాథపురంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆషాఢ మాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రాగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళా కమిటీ సభ్యులను ఎమ్మెల్యే వనమాడి ఘనంగా సత్కరించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే వనమాడి సమక్షంలో పలువురు దాతలు ఆయన చేతుల మీదుగా విరాళాలను కమిటీ సభ్యులకు చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వనమాడి కొండబాబును టీడీపీ పట్టణాధ్యక్షులు మల్లిపూడి వీరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా బాగా చేశారు. అక్కడ కూడా దర్శనం చేసుకున్న సాయంత్రం వెళ్ళి చాలా బాగా అలంకరణ చేశారు. చాలా చూస్తున్నాం. అదేవిధంగా నూతనంగా ఈరోజు మండలి ప్రెసిడెంట్గా మహాలక్ష్మి గారిని ఈరోజు ప్రెసిడెంట్గా జరిగిన వారికి ఆదరణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సభ్యులకి రూలు రావణయ్య గారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా అధికారులు ఉపాధ్యాయులు అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూల్ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు ప్రభుత్వ అధికారులకు సూచించారు. అలాగే మండలంలో విద్యాశాఖలో ఎటువంటి సమస్యలున్నా వారి దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు కలిసి పంతం నానాజీని పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు. చక్కటి కార్యక్రమం. ఉపాధ్యాయులు విద్యార్థులు అందరితో కలిసి సమయం గడపడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే 1వ తరగతి 6వ తరగతి విద్యార్థులకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో 3 జతల బట్టలు, షూ, సాక్స్, బుక్స్, స్కూల్ బ్యాగు, బెల్ట్ అనేక అటువంటి అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. నిజంగా ఇంత చక్కటి సదుపాయాలు కలగజేస్తున్నందుకు ఒక ప్రభుత్వం ప్రవేశించినటువంటి పథకాన్ని రెండవ ప్రభుత్వం కొనసాగించిన ఈ రోజుల్లో ఖచ్చితంగా పెద్ద మనసు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అది కొనసాగిస్తా ఇవాళ ఈ కార్యక్రమం ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి కోరుతాం. పూర్వంతో పోలిస్తే ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చాలా మంచి ఫెసిలిటీస్ వచ్చాయి. ప్రతి చోట కూడా మంచి ఫ్యాకల్టీ వచ్చింది.
విద్యార్థుల దగ్గర నుంచి ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక అమ్మాయి విద్యార్థి మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీషు 10th క్లాస్ స్థాయిలో అమ్మాయి మాట్లాడాలి ఇంగ్లీషు నిజంగా అభినందనగా ఉంది. ఖచ్చితంగా ఈ స్టాండర్డ్స్ తోటి మనం వెళ్తే మనకి తెలిసి మన గవర్నమెంట్ స్కూల్స్లో చాలా చోట్ల గవర్నమెంట్ స్కూల్స్లో ఐఏఎస్ ఐపీఎస్ వచ్చిన చోట చూసాం. మన జిల్లాలో అయితే కనపడలేదు. ఈ సంవత్సరం ఈ రాబోయే సంవత్సరాల్లో ఉన్నా సరే ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ ఆ స్థాయి వ్యక్తులు ఈ ప్రభుత్వ కళాశాల నుంచి తయారవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అడుగడినా ఏదన్నా బిల్డింగ్స్కి ఇబ్బంది ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే అడుగడినా వాళ్ళ చదువు అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ చదువు విషయంలో మటుకు రాజీ లేకుండా నేను పోరాడి పనిచేస్తా అని చెప్పి ఉపాధ్యాయులకి స్టూడెంట్స్కి అందరికీ కూడా నేను హామీ ఇస్తే సెలవు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు సందర్శించారు. ముందుగా శ్రీపాద శ్రీవల్లభ స్వామిని, దత్తాత్రేయ స్వామిని మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ లక్ష్మీదేవి దంపతులకు ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.